నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ పేరెత్తాలంటే కాళ్ళు వనకాలి, గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్. మేడిగడ్డ ఏమైనా టూరిస్ట్ స్పాటా, నిపుణుల కమిటీని తీసుకెళ్లాలన్న కవిత. ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించవద్దు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కూనంనేని సూచన. టార్గెట్ 175 మా లక్ష్యం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్న అంబటి. జనసేన కేడర్తో నేడు నాగబాబు సమావేశం, నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల సమీక్ష. నేటి నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్, ఓపెనర్ గా సంజు సామ్సన్ వచ్చే ఛాన్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి విరుచుకుపడగా అటు ప్రతిపక్ష నేత కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంబించారని మండిపడ్డారు. సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ప్రసంగం మీద అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంటు దిక్కులేదని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని ఎద్దేవా చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతోందని, ఇంత మిడిసిపాటు వద్దని సెటైర్లు వేశారు. విద్యుత్ సంస్థల్లో అప్పుల కంటే ఆస్తులను పెంచామని కేటీఆర్ చెప్పారు. గవర్నర్ గారు మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే, 1.85%. కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం విలువ తెలవదని అన్నారు. 5 ఏళ్లు సమయం ఉంది, జరిగిన విధ్వంసం ఏంటో అన్నీ బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెసేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంది ఎన్ఆర్ఐస్ కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము, అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్న వాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి భట్టి కౌంటర్ ఇచ్చారు. సంపదతో కూడిన రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ల నుంచి చేయాల్సింది మీరు. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ కు అధికార భిక్ష పెట్టింది కేసీఆర్ఏనని తెలిపారు. బీఆర్ఎస్ తో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచిందని హరీష్ రావు తెలిపారు. శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు మాట్లాడినారు.
ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం. మొత్తానికి సభలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక రేంజ్లో యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తోటలు పేలాయి. ప్రధానంగా విద్యుత్ అంశంలో అధికార పార్టీ చేసిన వ్యాఖ్యలకు లెక్కలతో సహా సమాధానం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే మాటల మంటలతో సభ హోరెత్తింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదే సమయంలో సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న పరిస్థితులను సభలో వివరించారు. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించే గవర్నర్ ప్రసంగంలో పెట్టినట్లు ప్రభుత్వం చెప్పడంతో సభలో పరిస్థితి వేడెక్కింది. 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగు చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు. కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము. దాని గురించి మాట్లాడిన 10 ఏళ్ళ నుంచి. కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్న వాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. అధికార పక్షం చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కేటీఆర్. ప్రధానంగా విద్యుత్ విషయంలో అధికార పార్టీ చేసిన కామెంట్లకు లెక్కలతో సహా వివరించారు. విద్యుత్ సంస్థలను 81,000 కోట్ల మేర అప్పులు పాలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు మొదలుపెట్టిన కేటీఆర్ ఒక్కో అంశం వారీగా గణాంకాలను చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చినప్పుడు 2,700 మెగావాట్ల కరెంటు లోటు ఉందన్న ఆయన ట్రాన్స్కో ఆస్తులు 24,000 కోట్ల మేర ఉన్నట్లు వెల్లడించారు. ఇక జెన్కో ఆస్తులు 52,000 కోట్లు ఉన్నాయన్నారు. కేవలం అప్పుల గురించి చెబుతూ ఆస్తుల విషయాన్ని కావాలనే ప్రస్తావించడం లేదన్నారు కేటీఆర్. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం. సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. అధ్యక్ష, విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష? 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా
19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప, 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప. ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు. 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది. వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఇస్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం. 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. అభినందించండి. బీఆర్ఎస్ పాలనలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎమ్మెల్యే కేటీఆర్. అప్పులను బూచిగా చూపిస్తూ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గృహ వినియోగదారులపై విద్యుత్ భారం వేయలేదన్న ఆయన మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తులను, అప్పులను వేరుగా చేసి చూడొద్దంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. దేశ జీడీపీ 51% ఉంటే తెలంగాణ జీడీపీ 27% పైగా ఉందన్న విషయాన్ని సభలో గుర్తు చేశారాయన. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే, వాళ్ళు ఇచ్చిపోయినాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1,000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శించండి కానీ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చకండి అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో సభ మరింత వాడివేడిగా సాగింది. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల ఛాంబర్స్లో నిర్దిష్టమైన సమయం, ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో 1 లేదా 2 రోజుల పాటు సభలు నిర్వహించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని అన్నారు. విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు స్టేటస్లు ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా కమెంట్స్ చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసరపు కమెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు చంద్రబాబు సింగిల్గా పోటీ చేయలేకపోతున్నారని, చంద్రబాబు, లోకేష్లు సింగిల్గా పోటీ చేయగలడా అని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనేదే మా వ్యూహమని మంత్రి చెప్పారు. రిమాండ్ తర్వాత చంద్రబాబు మతి భ్రమించిందా అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు. జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే 30 లక్షల మందికి ఇల్లిచ్చారని, 3 సార్లు మీరేం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి. ఆ ధైర్యం లేదు. విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎందుకు మారుస్తున్నాము? 175 సీట్లు మా టార్గెట్. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానే కాదు. ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి 2 పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా. మీ పరిస్థితి ఏంటి అసలు నేను అడుగుతున్నానండి. మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో. చంద్రగిరిలో మీరు పోటీ చేశారు, చంద్రగిరిలో గెలిచారు.
కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983లో పెడితే తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే, కుప్పానికి వచ్చారే, కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే. అసలు కుప్పంలో గెలుస్తారా మీరు? తేల్చుకోమని మనం చేస్తున్నా. అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా? అది కూడా క్లారిటీ లేదు. కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతోనే ఏపీలో గంజాయి సాగు జోరుగా సాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లబెల్లంపై ఆంక్షలు తొలగిస్తామని తెలిపారు. చెరుకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్న లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని లోకేష్ ఆరోపించారు. కూరగాయల కొట్టుకెళ్ళి బంగాళదుంప ఇమ్మంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు. ఇదేంటబ్బా అన్న, కేజీ బంగాళదుంప అడిగా, కేజీ ఉల్లిగడ్డ ఇస్తాడు. ఇదేంటబ్బా అన్న, అరే ముఖ్యమంత్రి ఇది బంగాళదుంప అంటున్నాడు సార్ అన్న. అరే ఆడు సైకో, ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంటాడు. మీరు ఆ మాయలో ఎట్లా పడ్డారా బాబు అని ఆయన చెప్తాం జరిగింది. అరే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కన్యాల మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చక్రధరరావు అన్నారు. మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరగనున్నట్లు తెలిపారు. అలాగే మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అనగా 17వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 19వ తారీఖుని మరి సామూహికంగా మనం యథావిధిగా ఇదివరకు ఎలా చేసుకున్నాం అలాగే అందరూ కూడా సామూహికంగా స్వామివారి కళ్యాణం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అన్నదానం డార్మెటరీ ఉందో అక్కడ లాస్ట్ ఇయర్ లాగే కళ్యాణ మండపం సెట్ వేసి అందులో స్వామివారిని ప్రవేశపెట్టి భక్తులందరూ కూడా సుమారుగా ఒక 250 మంది జంటలు కూర్చునే విధంగా మనం అక్కడ ఏర్పాట్లు చేస్తాం. అలాగే వారికి ఇంచుమించుగా 2.5 గంటలు ఆ టైంలో ఉండడానికి వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు, రెవెన్యూ వీళ్ళందరూ యొక్క సహకారాలు తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తోటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. మచిలీపట్నంలో బోగస్ స్కానింగ్ సెంటర్లు పెట్టి కోట్లు దండుకున్నారని పేర్ని నానిపై ఫైర్ అయ్యారు. కోవిడ్ను పేర్ని నాని వ్యాపారంగా మార్చుకున్నారని విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు జనవరి 5, 6, 7వ తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు 4 గవర్నర్లు, 3 కేంద్ర మంత్రులు, 4 హైకోర్టు జడ్జీలతో పాటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామని పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. నర్సాపురంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన బ్రోచర్ని ఆవిష్కరించారు. 1,00,000 మందిని మనము హోస్ట్ చేయబోతున్నాం, ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. వచ్చిన వారందరికీ నో ఎంట్రీ ఫీజు, ప్రవేశ రుసుము లేదు, ఎవరైనా రావచ్చు. ఆల్రెడీ ఇప్పటికే 1000 మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి, కథా పఠనంలో పాల్గొనడానికి ఆల్రెడీ నమోదు చేసుకున్నారు. ఇంకా వస్తాము అని అడుగుతున్నారు ఇంకా చాలామంది. 3 రోజులు కూడా బ్రేక్ఫాస్ట్ అంటే ఉపాహారము,
అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము కూడా అందరికీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. ఎవరి దగ్గర ఎవరన్నా ప్రాంగణంలోకి వస్తే ఎవరి దగ్గర 5 పైసలు తీసుకునేటువంటి ప్రసక్తే లేదు. 1,00,000 మందిని పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ఎంపీలందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ కాంప్లెక్స్లో భద్రతకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో తెలిపారు. घटना के बाद भी स्पीकर साहब ने स्वयं सुरक्षा की दृष्टि से, सदन में संचालन की दृष्टि से सभी राजनीतिक दलों को आमंत्रित किया कि उनके सुझाव दिए जाएं। ये मेरा लोकसभा सांसद के नाते अनुभव रहा है कि बिना किसी पक्षपात के स्पीकर महोदय ने राष्ट्र के हर विषय पर सभी राजनीतिक दलों के नेताओं को अपना पक्ष रखने का मौका दिया। लेकिन ये सांसद होने के नाते हमारी जिम्मेदारी बनती है कि हम सदन की गरिमा को आहत ना करें। लोकसभा के स्पीकर वो किसी पक्ष के नहीं, राष्ट्र के हैं और संविधान की मर्यादा के संरक्षक के रूप में लोकसभा में अपनी सेवा देते हैं। घटना के बाद भी स्पीकर साहब ने स्वयं లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం నిజమే, కానీ అది ఎందుకు జరిగిందనేది ముఖ్యమన్నారు. అందుకు కారణం నిరుద్యోగం అన్న రాహుల్, మోదీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదన్నారు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం అన్నారు రాహుల్. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు సతమతమవుతున్నారని వెల్లడించారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సమరానికి టీమిండియా రెడీ అయింది. దక్షిణాఫ్రికా గడ్డపై T20 సిరీస్ను సమం చేసుకున్న భారత్ ఇప్పుడు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో T20 సిరీస్లలో తలపడ్డ భారత్ తొలిసారి వన్డే ఫార్మాట్లో ఆడనుంది. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న KL రాహుల్ ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్కు దూరంగా ఉన్నారు. గతంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్లో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కగా ఈసారి ఆధిపత్యం కనబర్చాలని కసితో ఉంది టీమిండియా. రుతురాజ్ గాయక్వాడ్తో పాటు సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయనుండగా తెలంగాణకు చెందిన తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రాహుల్ బరిలోకి దిగనుండగా సీనియర్ ప్లేయర్ సంజు సామ్సన్ స్థానంలో రింకు సింగ్ను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్తో పాటు అక్షర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్ పేస్ భారాన్ని మోయనున్నారు. అయితే T20 సిరీస్లో ఆడిన పలువురు ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. మరోవైపు సొంత గడ్డపై T20 సిరీస్ గెలవకపోయినా వన్డేలోనైనా సత్తా చాటాలని టీమిండియా చూస్తుంది. మ్యాచ్ సమయంలో జోహెన్స్బర్గ్లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ. మ్యాచ్లో వర్షం పడే అవకాశం కేవలం 2 నుంచి 5% మాత్రమేనని వెదర్ రిపోర్టర్ల ద్వారా తెలుస్తోంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.